నమస్తే. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు ఏకగ్రీవంగా ఎన్నికైన నియోజకవర్గం శృంగవరపుకోట. ఇక్కడ 1953లో జరిగిన ఉప ఎన్నిక ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికై ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక్కడ టీడీపీ వరుసగా 5 సార్లు గెలుపొందగా అందులో 4 సార్లు ఎల్బీ దుక్కు విజయకేతనం ఎగురవేశారు. ఈ నియోజకవర్గానికి మొత్తం 7 సార్లు కోళ్ల అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహించారు. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం చాలా ఏళ్ల పాటు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంగా కొనసాగింది. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్ స్థానంగా అవతరించింది. శృంగవరపుకోట, లక్కవరపుకోట, కొత్తవలస, వేపాడ మండలాలతో పాటు జామి మండలంలోని కొన్ని గ్రామాలతో కూడి ఉంటుంది శృంగవరపుకోట. 2009 ఎన్నికల్లో ఇక్కడ విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థితో పాటు ఆ పార్టీ రెబల్ అభ్యర్థి, మరో అభ్యర్థి, 2 స్వతంత్రులు ఇక్కడ ప్రభావం చూపించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లలిత కుమారి విజయం సాధించడం హైలైట్ గా నిలిచింది. శృంగవరపుకోటకు 1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా 7 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, ప్రజా సోషలిస్టు పార్టీలు 3 సార్లు, స్వతంత్ర అభ్యర్థి 1 సారి గెలిచారు. ఎస్టీ రిజర్వ్డ్ స్థానంగా ఉన్నన్ని ఏళ్లు శృంగవరపుకోట టీడీపీకి కంచుకోటలా నిలిచింది. జనరల్ స్థానంగా మారిన తర్వాత ఇక్కడ పరిణామాలు మారిపోయాయి. కొప్పుల వెలమలకు గట్టి పట్టు ఉండటంతో అన్ని పార్టీలు వారినే అభ్యర్థులుగా నిలుపుతున్నాయి. అయితే క్షత్రియుల మద్దతు ఎవరికైతే దక్కుతుందో ఆ పార్టీ విజయాన్ని అందుకుంటుంది. 2009-2014లో టీడీపీ తరపున కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన కోళ్ల లలిత కుమారి గెలిచారు. 2009కి పూర్వం ఉత్తరాపల్లి నియోజకవర్గం నుంచి కోళ్ల అప్పలనాయుడు ఏకంగా 7 సార్లు విజయం సాధించారు. ఇందులో 5 సార్లు వరుస విజయాలు. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన రాజకీయ వారసురాలిగా కోళ్ల లలిత కుమారి వచ్చారు. శృంగవరపుకోటలో కొప్పుల వెలమలు టీడీపీని, తూర్పు కాపులు వైసీపీని ఆదరిస్తున్నారు. సంఖ్యాపరంగా కొప్పుల వెలములు నియోజకవర్గంలో ఎక్కువ ఉండటంతో వైసీపీ ఆ కులానికి చెందిన వారికే బరిలోకి దింపుతోంది. కడుబడి శ్రీనివాసరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఇందుకూరి రఘురాజును వైసీపీ ఎమ్మెల్సీ చేసింది. For more interesting updates, do like, share and subscribe to Volga News.